హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. మళ్ళీ వచ్చేసానండి బాబు చికెన్ పకోడీతోటి. చికెన్ పకోడీస్ చేసుకునే ముందు మన లక్ష్మీ డిజైనర్ అండ్ కిచెన్ మన ఛానల్కి ఒక లైక్ కొట్టుకోండి, ఒక షేర్ ఇచ్చుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేముందండి బాబా, చక్కచక్కమంటే వెళ్ళి చికెన్ తెచ్చేసుకుందాం. వచ్చేసాక తెచ్చేసుకొని శుభ్రం కడిగేసుకొని 2 చెంచాలు అల్లం పేస్ట్ వేసేసుకుందామండి. అల్లం పేస్ట్ వేసేసుకున్నాక ఇంకేముందండి బాబు, ఎంతో రుచికరమైన ఉప్పు అండి. ఉప్పు లేకపోతే మనకి ఏ కూర టేస్ట్ వస్తుంది చెప్పండి. అందుకు ఉప్పు వేసేసుకున్నానండి. తర్వాత కారం అండి, 2 చెంచాలు కారం వేసేసాను. కారం వేసేసాక ఇంకేముందండి బాబు, ఇంకా అన్నీ వరిపిండి ఏం చేసే ఉంటుంది కదండి మన ఇంట్లోని వరిపిండి 2 చెంచాలు వేసేసుకుందామండి. ఈ వరిపిండి వల్ల కరకరలాడుతూ ఉంటుందండి, అదిరిపోతుందండి బాబు. చూడండి, చికెన్ మసాలా పొడి అండి, మరి ఎక్కించేస్తుందండి బాబు. చికెన్ మసాలా పొడి వేసుకొని తిన్నామంటే చూసారా. గోధుమ పిండి మాత్రం మర్చిపోకుండా 2 చెంచాలు గోధుమ పిండి కంపల్సరీ వేసుకోవాలండి. ఇంకేముందండి, పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని శుభ్రం కలిపేద్దామండి. ఇంకేముందండి, పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని మంచిగానే నూనెలో స్నానం వాడించేద్దాం వీటిని. ఓకేనండి. చూసారా ఎలా వేసుకుంటున్నామో, ఇలా మంచిగా మనకు కావాల్సిన విధంగా వేసేసుకోనండి. ఇంకేముందండి, చిన్న స్పూన్ తీసుకోనండి, అటు ఇటు తిప్పుకుంటూ కాల్చేసుకోవడమేనండి బాబు. చూసారా, మరి అన్నీ కాలాలి కదండి, మరి అందుకనండి బాబు. ఏంటి ఇంత రుచికరమైన చికెన్ పకోడీని మీకు నేను ఎలాగ పెట్టలేను కదండి, ఇలా చూపిస్తున్నాను కదండి. కంపల్సరీ మీరు చేసుకొని తినండి బాబు, అదిరిపోతుందండి బాబు. ఎంత టక్ తీసేస్తాను చూడండి. తీసేసుకొని మంచిగా మనం ఉల్లిపాయలు నిమ్మకాయ పెట్టుకొని మంచి సినిమా చూసుకుంటూ తిన్నామనుకోండి, హోమ్ థియేటర్లోని సినిమా చూసుకుంటూ తింటా సౌండ్లకి ఈ చికెన్ పకోడీకి అదిరిపోతుందండి బాబు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ చికెన్ పకోడీని. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరండో. ఏండో, ఈ చికెన్ పకోడీ మామూలు పకోడీ కాదండి బాబు, మామూలుగా ఉండదండి. దళదళ ఆడించేస్తుంది, మామూలు పకోడీ కాదండి. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా ఈ పకోడీని చూసి ఫిదా అవ్వాల్సిందేనండి బాబు. చూసారండి ఎలాగున్నదో పకోడీ, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. బాయ్.